వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఆరోగ్యం పట్ల ప్రస్తుతం చాలా మందిలో శ్రద్ధ పెరుగుతుంది. అందులో భాగంగానే ఆరోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రధానంగా మిల్లెట్స్ ను అధికంగా తింటున్నారు. ఒకప్పుడు మన పూర్వీకులు పెద్దలు చిరుధాన్యాలను అధికంగా తినేవారు. అందుకనే వారు అంత ఆరోగ్యంగా ఉండేవారు. అందుకనే చాలా మంది ఇప్పుడు చిరుధాన్యాలను తింటున్నారు. చిరుధాన్యాల్లో అనేక రకాలు ఉన్నాయి. చాలా మంది తినే వాటిల్లో రాగులు కూడా ఒకటి. అయితే రాగుల పేరు చెబితే చాలా మందికి ఎరుపు రంగులో ఉండే రాగులే గుర్తుకు వస్తాయి. కానీ మీకు తెలుసా, తెలుపు రంగులో ఉండే రాగులు కూడా ఉంటాయి. వీటిని తెల్ల రాగులు అని పిలుస్తారు. అలాగే టెఫ్ మిల్లెట్స్ అని కూడా ప్రత్యేకంగా వీటిని పిలుస్తారు. చాలా మందికి ఎరుపు రంగులో ఉండే రాగుల గురించి తెలుసు, కానీ తెల్ల రాగులు కూడా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఎరుపు రంగు రాగుల్లో యాంథోసయానిన్స్ అధికంగా ఉంటాయి, అందుకనే అవి ఆ రంగులో ఉంటాయి. అయితే తెల్ల రాగుల్లో జింక్, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువల్ల ఎముకలు బలంగా ఉండాలనుకునే వారు తెల్ల రాగులను తినాలి. తెల్ల రాగులను తింటే జింక్ అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ రాగులను తినడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఉత్పత్తి అధికమవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. తెల్ల రాగుల్లో కాఫర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతుంది, రోగాలు రాకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు తెల్ల రాగులతో జావ చేసి తాగుతుంటే ఎంతో ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. వేసవిలో రాగి జావను తాగితే ఎంతో మేలు జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తెల్ల రాగులతోనూ జావను తయారు చేసి తాగవచ్చు. ఇది శరీరానికి చలవ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ బారి నుండి రక్షించబడతారు. ఎండ దెబ్బ బారి నుండి సురక్షితంగా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. తెల్ల రాగుల్లో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీంతో రక్తం తయారవుతుంది, రక్తహీనత తగ్గుతుంది.